విద్యారంగ అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారం, సమాన విద్యా అవకాశాల సాధనకై ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం ప్రథమ రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో కడప వేదికగా నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేష్ యాదవ్ అన్నారు. ఈరోజు కడప నగరంలోని సాయిబాబా ఇన్స్టిట్యూషన్లో కరపత్రాల ఆవిష్కరణ వివిధ జిల్లాల ఆర్ఎస్ఎఫ్ నాయకులతో కలిసి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలకు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, ఉపన్యాసకులుగా వస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, జిల్లాల నుండి విద్యార్థి ప్రతినిధులు హాజరు కానున్నారని అన్నారు. ఈరోజు ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఓబులేష్ యాదవ్ నన్ను కోరినాడు, మా సభలను జయప్రదం చేసేదానికి పోస్టర్ను రిలీజ్ చేయండి సార్. ప్రథమ మహాసభలు కడపలో 2, 3, 4 తేదీల్లో జరుగుతున్నాయని చెప్తున్నారు. చాలా సంతోషం. ఏ విద్యార్థి సంఘమైనా కూడా విద్యార్థుల సమస్యల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు, తర్వాత విద్యార్థులు ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది, తర్వాత ఉద్యోగ అవకాశాలు రాక నిరుద్యోగులంతా కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇటువంటి సమయంలో నేను ఓబులేష్ యాదవ్ కానీ మిగతా విద్యార్థి సంఘ నాయకులకు కానీ తెలియజేసేది ఏమిటంటే, విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం మనం ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది, మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రాబోయేటటువంటి రోజుల్లో యువత అందరికి కూడా న్యాయం జరిగేదానికి ఈ మహాసభలు బాగా జయప్రదం కావాలని, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ యువత అంతా కూడా అన్ని సందర్భాల్లో కూడా అందరికీ హక్కులను కాపాడుకునే దానికోసం ముందుకు పోవాలని నేను కోరుకుంటూ వీళ్ళ సభలు జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ఈరోజు సాయిబాబా హై స్కూల్లో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రథమ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అక్టోబర్ 2, 3, 4 తేదీలలో కడప నగరంలో ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతూ ఉన్నాం. ప్రధానంగా కడప జిల్లా అంటే ఇది ఉద్యమాల కేంద్రంగా కవులకు, కళాకారులకు, ఉద్యమకారులకు నిలయంగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతూ ఉన్నాం. దీనికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎస్ఎఫ్ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. ప్రధానంగా రాయలసీమ వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఆర్ఎస్ఎఫ్ పాత్ర చాలా కీలకమైంది. కడప, బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయాలని, ప్రభుత్వ రంగంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలనేటువంటి అంశాల మీద ఆర్ఎస్ఎఫ్ సుదీర్ఘమైనటువంటి పోరాటం నిర్వహించింది. ఈ రోజున ఈ మహాసభలలో రానున్న రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ మహాసభలు నిర్వహించబోతున్నాం. ఈ మహాసభల జయప్రదానికి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత భాగస్వాములు కావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం.